ముఖ్య అతిథి అయినటువంటి ప్రదీపన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినిపిస్తుందండి? యా. ముందుగా రాజకీయంగా దైవ సమానులైన రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ, నేను ప్రతి మీటింగ్లో చాలా మీటింగ్లో మాట్లాడాను. ప్రతి చోట కూడా రాజశేఖర రెడ్డి గారిని ఏ మీటింగ్ అయినా కానీ స్మరించుకోవడం అలవాటు. ఇంకా రాజకీయంగా మనకు దైవ సమానులంటే అది ఒక్కటి చాలు. మనకు రాజశేఖర రెడ్డి గారు ఎంతగా చిరస్థాయిగా మన గుండెల్లో నిలిచిపోయారన్నది. అండ్ ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్ అని పెట్టారు ఇక్కడ. బట్ ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చీఫ్ గెస్ట్. మీరు నిజమైన చీఫ్ గెస్ట్. ఎందుకంటే ఒక వీక్ డేలో ఇంతమంది రావడం, వచ్చి అండ్ మీరు పార్టిసిపేట్ చేయడం, అదే జగనన్న కుటుంబం, జగమంత కుటుంబం అన్నది. అండ్ ఈ సందర్భంగా ఫీనిక్స్ అంటే నాకు గుర్తొచ్చే విషయం చెప్పి స్టార్ట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ నేను ఫ్యామిలీ ట్రిప్ వచ్చాను యుఎస్కి. లాస్ వేగస్కి వస్తున్నప్పుడు ధీరజ్ నాకు 2-3 సార్లు కాల్ చేసి, అన్న వచ్చి మీట్ అవుతానంటే, నేను ఫీనిక్స్ రావట్లేదు ధీరజ్, వేరే ప్లాన్ చేశారు. ఫ్యామిలీ ట్రిప్ అయితే నేను ప్లాన్ చేసేది ఏమి ఉండదు, సో వాళ్ళు ప్లాన్ చేశారు, నేను వస్తున్నానని చెప్పాను. లేదన్నా మీరు లాస్ వేగస్ వస్తున్నారని నేను విన్నాను, సో నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటే, ఆనెస్ట్గా పాపం చాలా దూరం వద్దులే ధీరజ్ అని చెప్పాను. మేము అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందంటే, లేదన్నా వస్తామని చెప్పి ధీరజు, వంశీ, కొండారెడ్డి, చెన్నారెడ్డి, మన శ్రీధర్ అండ్ ఆల్సో ప్రణీత్ అండ్ రమేష్, వీళ్ళు 7 మంది ఆ రోజు వచ్చారు. లైక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అది అంటే ఇప్పుడు మనం అనుకుంటామండి, లైక్ ఎవరికి ఎవరు అని చెప్తే, ఇక్కడ ఉన్న అందరినీ కలిపేది మన 3 అక్షరాలు, అది వైఎస్ఆర్. సో వైఎస్ఆర్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాము. అండ్ లక్ష్మి గారు కూడా నాకు 2-3 ఇయర్స్ నుంచి వారు వాట్సాప్లో మెసేజెస్ కానీ ఏవైనా ఫార్వర్డ్ చేసి చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఆల్సో అది పెద్ద బూస్ట్ మనందరికీ. అండ్ ఆ రోజు నేను ధీరజ్కి చెప్పాను, నేను వస్తాను ధీరజ్, తప్పకుండా ఫీనిక్స్ వస్తాను అని. నాకు ఎవరైతే లాస్ట్ టైము అన్న మీరు వచ్చారు, యుఎస్ఏ వచ్చారు కానీ మా దగ్గర రాలేదంటే, ఇది ఫ్యామిలీ ట్రిప్, నేను నెక్స్ట్ టైం తప్పకుండా వస్తానని చెప్పాను. అండ్ అడిగిన వెంటనే ధీరజ్ వాళ్ళు కూడా హ్యాపీగా వీక్ డే అయినా పర్లేదన్నా మేము చేస్తా ఉన్నారు. అండ్ ఇంతమంది వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ వైఎస్ఆర్ ఫ్యామిలీ. మనం జగనన్న కోసం మనం ఏం చేయాలనుకుంటున్నాం అన్నది ఇదే చక్కటి ఉదాహరణ. అండ్ ఆల్సో యాక్చువల్ వైఎస్ఆర్ జయంతి రోజు, అండ్ నేను ఇంకా చాలా నగరాలకు వెళ్తున్నాను యుఎస్ఏలో, ఆ ఫీనిక్స్ నగరం నుంచి స్టార్ట్ చేయడము. అండ్ ఆల్సో ఐ ఫీల్ వెరీ స్పెషల్. అండ్ థ్యాంక్స్ టు ధీరజ్, వంశీ అండ్ ద టీమ్. లైక్ అందరూ కష్టపడి చేయడం, ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ అఫైర్స్ జనరల్ సెక్రటరీగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. అండ్ ఫ్రమ్ మై సైడ్ నేను ఒకటే జగనన్న కూడా చెప్పాలనుకున్నాను, ఇక్కడ ఎంతమంది మిమ్మల్ని అభిమానిస్తారన్నా, ఎంతమంది మిమ్మల్ని ప్రేమిస్తారు అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. అండ్ ప్రతి ఒక్క సిటీకి నేను వెళ్ళి ఎవరెవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరినీ కూడా జగనన్నని ఎంతగా మనం ఆ బ్రిడ్జ్ని మనం బిల్డ్ చేయగలం అన్నదే నా టార్గెట్. తప్పకుండా ఒక ఎన్ఆర్ఐగా ఒక ఈవెంట్ చేయాలన్నా, లేకపోతే ఒక గెట్ టుగెదర్ గ్యాదరింగ్ చేయాలన్నా ఎంత కష్టమో నాకు తెలుసు. నేను 10-12 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నాను, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి మనం ఒక జగనన్నకు సపోర్టుగా నిలవాలి అని మీరు తపన పడుతున్నందుకు ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మీరందరూ చీఫ్ గెస్ట్, మీరు ఎవరు లేకపోతే నేను మైకు మాట్లాడుకోవాలి, అంతకంటే ఏం ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ కమింగ్ బ్యాక్ టు రాజశేఖర రెడ్డి గారు, చాలామంది ఇందాక మాట్లాడారు, చాలా చక్కటి మాటలు మాట్లాడారు. ఎందుకు ఒక వ్యక్తి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు అంటే వారు చేస్తున్న పనులే. అండ్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ అంటే మన పార్టీ పేరు కూడా ఎంతో అదృష్టం. మన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, పేదవారికి, శ్రామికులకు, కర్షకులకు, కార్మికులకు అందరికీ మంచి చేయాలని ఎంతో తపనబడ్డ గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఈరోజు మనం చూస్తే మనకు కొన్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి తక్కువ మాట్లాడదాం, కావాలంటే ఫన్ కావాలంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళు బయటికి వస్తే 10 మంది కూడా జనాలు బయటికి రారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోవడానికి మన రాష్ట్రంలోనే కాక, తెలుగు రాష్ట్రాల్లోనే కాక, మొత్తం దేశం మొత్తం ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు సోషల్ మీడియా వేదికగా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 3 letters YSR.
అంత గొప్ప పరిపాలన రాజశేఖర రెడ్డి గారు చేశారు. అది ఒక స్వర్ణయుగం. అండ్ తప్పకుండా మనం స్మరించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరం కూడా మనం బాధ్యత తీసుకోవాలి. అండ్ మనకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మరొక గొప్ప గిఫ్ట్ జగనన్న. 2019 నుంచి 2024 వరకు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేయాలనుకొని చేయలేక ఆగిపోయాయో వాటన్నిటినీ కూడా నెరవేర్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారికి లేని ఇబ్బంది జగనన్నకు ఉన్న ఇబ్బంది అంటే మీడియా ఇంకా పెద్దదైంది. మీడియా పెద్దదవడమే కాకుండా అసత్యాలు, అబద్ధాలు, అభూత కల్పనలు ప్రజల మైండ్లోకి ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏవేవో అవాకులు చెవాకులు పేలి అసలు కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా చూస్తూ ఉంటారు మీడియా అంతా. చూసినప్పుడు అరే ఇది నా గురించి నాకే తెలియని విషయాలు కూడా వీళ్ళు రాస్తున్నారా అన్నంత దారుణంగా జగనన్న గురించి రాసి ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. అండ్ ఈరోజు ఇది ఒక చక్కటి వేదిక మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడడానికి, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అన్నది మాట్లాడడానికి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అనేది కొత్తగా నేను చెప్తే అది ఏది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మీ అందరికీ తెలుసు వారు ఏం చేశారని. కానీ రాజశేఖర రెడ్డి గారి లెగసీని ఎలా మనం కంటిన్యూ చేయాలా అన్నది మన చేతిలో ఉంది. అండ్ నా వరకు నేను ఆలోచిస్తాండి 2024 ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు, మనం అందరం ఓడిపోయాం. బికాస్ అది మనం ఎక్కువ చేయగలిగామా? చాలామంది ఇప్పుడు నేను ఎప్పుడు కలిసినా కానీ ప్రతి ఒక్కరు ఒకటే మాట అంటారు, మనం చేసింది చెప్పుకోలేకపోయామని. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలి? ఇప్పుడు వాళ్ళలాగా అబద్ధాలు చెప్పే మీడియా మనకు లేదు. వాళ్ళలాగా ఇంకా సొల్లు కబుర్లు సొట్టకూతలు కూసే మనుషులు మనకు లేరు. కానీ మనం ఎందుకు చెప్పుకోలేకపోయాము? దట్స్ ద మెయిన్ థింగ్. నేను ఎలక్షన్స్ ఓడిపోయిన రోజు కూడా నేను ఒకటే చెప్పాను, లైక్ సారీ, క్షమించండి, నేను చెప్పింది సరిపోలేదు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ ఫెల్ట్. అంటే మనం చెప్పాలని ట్రై చేస్తున్నాము, అది జనాలకు ఎక్కట్లేదా, రీచ్ అవ్వడానికి మనము ఇంకా ఎఫర్ట్ పెట్టాలని. బట్ మనకు ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఇప్పుడు 40% మనకు ఓటు శాతం ఉంది. వేరే ఏ పార్టీ అయినా ఈ పార్టీకి వాళ్ళు లేదురా బాబు మా వల్ల కాదన్నారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, వస్తున్న గెస్టులు కానీ లేకపోతే జగనన్నకు వస్తున్న సపోర్ట్ కానీ, జగనన్న బయటికి వస్తే తండోపతండాలుగా ప్రజలు బయటికి రావడం, ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు అని చెప్పిన వాళ్ళు ఇప్పటికి కూడా లేరు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కాలర్ ఎగరేసుకొని మనం చెప్పగలం జగనన్న చేసిన పరిపాలన అంత అద్భుతంగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తాము, వారు చేసిన దానికంటే మేము ఎక్కువ చేస్తాము అని చెప్పేసి మోసాలు అబద్ధాలు చేసి ఈరోజు గద్దెనెక్కారు ఇప్పుడున్న పాలకులు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు అంతా ఇండియాలో ఏం జరుగుతుందో తెలిసే ఉంటుంది, మీ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడుతూ ఉంటారు. ఎవరికైనా వాళ్ళు చెప్పిన పథకాలు వస్తున్నాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మొన్న జూన్లో స్కూల్ స్టార్ట్ అయ్యి అమ్మకు వందనం ఇచ్చారా? ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడబిడ్డ నిధి లేదు, ఏదీ లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఇలా ఉన్నాయి, నేను 2028 జనవరిలో ఒక 250 రూపాయలు పెంచుతాను, మళ్ళీ 250 రూపాయలు 2029 జనవరిలో పెంచగలను, ఆర్థిక స్థితిగతుల్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత నాకుంది, మీరు ఓటు వేస్తారా వేయరాది కాదు, నేను ఆనెస్ట్గా ఉండాలి అని చెప్పగలిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో రాష్ట్ర స్థితిగతులను చెప్పగలిగిన ఏకైక ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇబ్బడి ముబ్బడిగా ఇంకా మీరు అంతా ఐటీఏ కదండి, అందరూ ఐటీఏ కదా, అసలు గుత్తిలో గార్డెన్స్ పెడతాను, గార్డెన్స్లో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ పెడతాను, అది చేస్తాను ఇది చేస్తానని కల్లి బొల్లి కబుర్లు ఎన్ని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజలందరికీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది. మనం ఇక్కడ నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడు ఒక గ్యాదరింగ్ పెట్టుకున్నాము, గెట్ టుగెదర్ పెట్టుకున్నాము, అండ్ మీరంతా కష్టపడి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. రాజ్యం మళ్ళీ రావాలంటే ఏం చేయాలి, జగనన్న ప్రభుత్వం ఏర్పడాలంటే ఏం చేయాలి, అది మన నెక్స్ట్ కర్తవ్యం. ప్రతి ఒక్కరూ తప్పకుండా. అండ్ ఆల్సో ఇందాక వాళ్ళు చెప్పినట్లు ఏదో క్రిస్టియానిటీని వాడేదో, లేకపోతే గొడ్డలి పార్టీ అని, లేకపోతే చెల్లిని తల్లిని దూరం పెట్ట, ప్రతిదీ వాళ్ళు మాట్లాడేది ఏదో ఇక్కడ మనపైన ప్రేమ ఉంది కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ బుక్స్లో ఎలా చూపించాలి. అండ్ ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్తానండి, నేను మీడియాని బాగా అబ్జర్వ్, వాళ్ళకి జగనన్న అంటే చాలా భయం. ఎంత భయం అంటే చాలా 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 భయం. సో ఆ భయంతో వాళ్ళు ప్రతిరోజు
ఎవరు ఏం చేసినా ఇందాక ఒక సోదరులు మాట్లాడుతూ రావణ్కి మన పార్టీకి సంబంధమే లేదు. కానీ రావణ్ ఏం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారే కారణము, ప్రకాష్ రాజు ట్వీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి కారణము. సో వాళ్ళు ఏంటంటే ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా బ్యాడ్ బుక్స్లో చూపించాలి. దయచేసి నేను అందరికీ చెప్పేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనమంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ మనం మన సొంత గ్రామాల్లో కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎంత గొప్పగా మన ఐడియాస్ని మనం తీసుకెళ్ళగలం అనేది మనకు తెలుసు. సో ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అందరూ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మనం 5 ఏళ్ళలో ఏం చేసామన్నది చెప్పుకోవడానికి ఇప్పుడు టైం ఉంది కదండి. అందరూ ఒప్పుకుంటారు కదా. ఇంతకుముందు చెప్పుకోలేకపోయామన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్నది చెప్పుకునేకి మనకు గొప్ప అవకాశం ఉంది. అండ్ ఆల్సో మనం ప్రతిసారి తెలుగుదేశంతోనో ఇంకొక పార్టీతోనో మనం కంపేర్ చేస్తుంటాం. బట్ టు బి ఆనెస్ట్, మనది 10 years old పార్టీ. అండ్ నేను ధీరజ్ని వంశీని అడిగితే చెప్పారు, అన్న మేము లాస్ట్ 5, 6, 7 years నుంచి మనం ఎవ్రీ ఇయర్ 3 programs చేస్తున్నాము అండ్ వీళ్ళందరూ వస్తారు అని చెప్పేసి. అండ్ ఆల్సో వీ అప్రిషియేట్ అండి, మళ్ళీ ప్రతిసారి ఏదైనా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈవెంట్ చేస్తున్నాం మీ అందరికీ. కానీ ఫస్ట్ టైం సాంబా అన్న 3 years బ్యాక్ వచ్చారు, నేను ఈరోజు వచ్చాను. సో మనం కష్టపడుతూ మనం చేసుకుంటూ వెళ్తే వాట్ వీఆర్ డూయింగ్ అన్నది ప్రపంచానికి తెలియడానికి కొంచెం టైం పట్టచ్చు. అండ్ ఆల్సో మనం ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి, ఒక పార్టీగా మనం స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని ఆ స్ట్రక్చర్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి, ఇంకా మీ ఐటీ వాళ్ళకి తెలుసు, ఏదైనా ఒక ప్రోడక్ట్ వస్తుంది, అది రన్నింగ్లోకి రావాలంటే దానికి టైం పడుతుంది, టెస్టింగ్ చేయాలి, అదంతా. సో మనకేంటంటే 2014లోనే మనం అధికారంలోకి రావాల్సింది, మనం నేరోగా మిస్ అయ్యాం. 2019లో అఖండ మెజారిటీతో వచ్చాము. ఫస్ట్ టైం పరిపాలన. అండ్ కొన్ని తప్పులు జరిగాయంటే తెలిసి ఎవరు తప్పులు చేయరండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు ప్రజల కోసం కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న నాయకుడు. అటువంటి నాయకుడిని మనం ఫాలో అవుతున్నామంటే మనకు గొప్ప అదృష్టం. అండ్ మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోయాయి. అండ్ మనము చేస్తున్న మంచినే మనం ప్రొజెక్ట్ చేసుకున్నాం, కానీ ఆ పక్క వాళ్ళు పన్నుతున్న కుయుక్తుల్ని మనము తిప్పికొట్టడంలో విఫలమయ్యాం. లాస్ట్లో మనందరూ కూడా మీరు చూశారు, ఇదేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది ఎంతటి ఇబ్బందిని కలిగించిందంటే అది చెప్పలేం. సో మనకు అది తెలియదు, ఎందుకంటే మనం అది చేయలేదు, మనం బ్యాడ్ ఇంటెన్షన్స్తో మనం చేయలేదు. కానీ వాళ్ళు దానిని ఒక ఆయుధంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి మేము అంతిస్తాం ఇంతిస్తాం, మీ ఇంటికి 2 లక్షలు వస్తాయి, మేము బాండ్ పేపర్లో రాసిస్తాం, ఇట్లా అబద్ధాలు చెప్పి వాళ్ళు గద్దెనెక్కారు. కానీ మనం గర్వంగా గుండెల మీద చేసుకొని చెప్పగలిగేది ఏంటంటే మనము జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. మనము చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం. అది ఎప్పుడు కూడా మన నాయకుడు మనకిచ్చిన గొప్ప వరం. అటువంటి రాజశేఖర రెడ్డి గారి శిష్యులము, అలాగే జగనన్న గారి మనం అభిమానులు అని చెప్పుకోవడానికి మనం ఎప్పుడు కూడా గర్వపడతాం. సో ప్రతి ఒక్కరూ నెక్స్ట్ 2-3 yearsలో ఫీనిక్స్లో ఉన్న మీరు, ఇండియాలో ఉన్న మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ బంధువులతో కానీ మాట్లాడుతూ ఉండండి. అండ్ యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ మనం చెప్తే 10 మంది ఇండియాలో వింటారు, ఏం జరుగుతుంది అండ్ మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనేది తప్పకుండా వింటారు. అండ్ ఆల్సో ఒక పార్టీ పరంగా యాజ్ ఎ ఎన్ఆర్ఐ జనరల్ సెక్రటరీ నేను తప్పకుండా ఇక్కడ ఎంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అన్నది జగనన్నకు చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ దట్ ఈజ్ మై డ్యూటీ అండ్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ ఐ యామ్ 100% షూర్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. అండ్ జగనన్నతో తొందరలోనే మాట్లాడినప్పుడు ఎంత కష్టపడి మన వాళ్ళు చేస్తున్నారు అండ్ పార్టీ పరంగా ఎటువంటి సపోర్ట్ కావాలనేది కూడా నేను తప్పకుండా వాళ్ళకి చెప్తాను. బట్ ఇట్స్ నాట్ ఓన్లీ జగనన్నస్ రెస్పాన్సిబిలిటీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరం మనం అందరం కూడా కష్టపడాలి. అండ్ ఎవరికి తోచిన విధంగా ద బెస్ట్ వే హౌ టు కమ్యూనికేట్ విత్ ద పబ్లిక్. మీకు నచ్చినట్లు మీరు రోజు ఒక అరగంట కానీ గంట కానీ జగనన్న కోసం, పార్టీ కోసం స్పెండ్ చేయండి. అండ్ మీరు అందరూ చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే మీకు ఆ ఇంటెన్షన్ లేకపోతే ఎవరు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫీనిక్స్తో ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయడానికి. అండ్ ఈ సందర్భంగా ఫీనిక్స్ నుంచి పచ్చ మీడియాకి కానీ, పచ్చ పార్టీకి కానీ ఒకటే చెప్తున్నాను, ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా మన వీడియో వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తారు, వస్తున్నాం 2029లో బలంగా కొట్టబోతున్నాం. ఆ సౌండ్ మళ్ళీ ఈ వీడియో ప్లే చేసి ఫీనిక్స్ నుంచే ఏం చేసామని మళ్ళా సంబరాలు చేసుకోవడానికి నేను తప్పకుండా ఫీనిక్స్ ఖచ్చితంగా వస్తానని చెప్తున్నాను. ఎందుకంటే మనము ఏం చేస్తున్నాము ఏంటి అన్నది ప్రజలకు తెలియడానికి టైం పట్టచ్చు, కానీ ఒక్కసారి తెలిసిందంటే వాళ్ళు ఎవ్వరూ కూడా మర్చిపోరు.
ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, నేను వచ్చినప్పటి నుంచి చాలామంది మీ వీడియోస్ చూస్తున్నా అని చెప్తారు. అండ్ దాంట్లో కూడా కొన్ని వాళ్ళకి ఇష్టమైనట్టు ఉంటాయి. మన కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ పేర్లు కూడా ఇప్పుడు అవసరం లేదు, కానీ అందరూ ప్రస్తావిస్తున్నారు. వాళ్ళంతా పచ్చ మీడియాలో పని చేస్తుంటారు. వాళ్ళంతా మన ఫ్రెండ్సే, మనమేం చెడ్డగా అనుకోవాల్సిన మనమే చెడ్డగా ఆలాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా మన ఫ్రెండ్స్, వాళ్ళే మన వెల్ విషర్స్, వాళ్ళే మనకి బాగా బూస్ట్ ఇస్తూ ఉంటారు. సో వ్యూస్ పరంగా చూస్తే నాకు ఈ 5 yearsలో దాదాపు 21 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి నా యూట్యూబ్ ఛానల్లో. అండ్ మనము పెడుతున్న ఎఫర్ట్కి ఆ రికగ్నిషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. లైక్ నేను జగనన్నతో మాట్లాడేటప్పుడు ఒక మాట అయితే నేను చెప్పాను. లాస్ట్ ఇయర్ నేను జగనన్నను కలిసినప్పుడు, ఎందుకు ప్రదీప్ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇవన్నీ, ఏం నీకు అవసరం ఏముంది అంటే, నేను ఆనెస్ట్గా ఒకటే చెప్పాను, అన్న ఏముందన్న మనం పోయినప్పుడు ఒక 1000 మంది మనల్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ అదృష్టం కూడా మీ వల్ల నాకు కలుగుతుంది. అంతకంటే గొప్ప అదృష్టం ఉండదు. బికాస్ నేను యుఎస్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు నాకు డెఫినెట్గా 70-80 కాల్స్ వస్తున్నాయి. మా ఊరు రండి అన్న, ఇక్కడ రండి, అక్కడ రండి అని చెప్తే నేను ఒకటే చెప్పాను, లాస్ట్ టైం వీళ్ళకి ప్రామిస్ చేశాను నేను వస్తానని చెప్పేసి, నేను ఈ ప్లేస్లకు రాగలను, బట్ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను. వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కలవాలి అని నేను ఖచ్చితంగా అనుకున్నాను. సో విల్ బీ డూయింగ్ దట్ ఇన్ ద కమింగ్ డేస్. అండ్ ఆల్సో మీకు ఇక్కడ ధీరజ్ ఉన్నారు, వంశీ ఉన్నారు, మీ టీం ఉంది. మీకు ఏదైనా మీకు ఐడియాస్ ఉన్నా, మీరు చెప్పాలనుకున్నా, ఇందాక సాంబశివారెడ్డి అన్న చెప్పినట్లు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి ఒక కంటెంట్ రైటర్గా కానీ, లేకపోతే ఒక టెక్నాలజికల్గా కానీ, ఇంకొక విధంగా నేను పార్టీకి చేయగలను అంటే, పార్టీ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. లైక్ మళ్ళీ చెప్తున్నా కదండి, ఇంతకుముందు చేసిన వాళ్ళు సరిగా చేయలేదని నేను చెప్పను, కానీ ఇట్స్ అ ప్రాసెస్. మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాము. ఎక్కడ మనం మిస్టేక్స్ చేసాము, ఆ మిస్టేక్స్ని మనం మళ్ళీ చేయకుండా ఎలా చేయాలన్నదే మన పార్టీ తరపున మన తపన. అండ్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పానన్న, నేను ఇట్లా యూఎస్ వెళ్తున్నా అంటే, నువ్వు ఏం చేస్తావో చేయి ప్రదీప్, లైక్ అందరితో కమ్యూనికేట్ అవ్వు, అందరితో నువ్వు దగ్గరగా ఉండు, లైక్ పార్టీ పరంగా మనం ఏం చేయాలో కూడా వాళ్ళని అడిగి తెలుసుకో. అండ్ ఆల్సో యాజ్ అ పార్టీ మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. అండ్ రీసెంట్గా లక్ష్మి గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళి జగనన్నను కలిశారు. సో దిస్ ఈజ్ ద థింగ్ అండి, లైక్ వేర్ వీఆర్ ఇంప్రూవింగ్ అంటే, సాంబశివారెడ్డి అన్న, థ్యాంక్స్ టు సాంబా అన్న. ఎన్ఆర్ఐస్ ఎవరన్నా ఇండియాకి వెళ్తే ఖచ్చితంగా మేము జగనన్నను కలవాలి అంటే వాళ్ళందరికీ కూడా 99%, 100% చెప్పను, ఒక్కోసారి అనుకోకుండా జగనన్నకి ప్రోగ్రామ్స్ వస్తాయి, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు కలవపోవచ్చు, కానీ బట్ సాంబా అన్న ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఎవరు ఇండియాకు వెళ్ళినా మన ఎన్ఆర్ఐల్ని కల్పిస్తున్నారు. ఆ బ్రిడ్జ్ అనేది, ఇట్స్ ద బాండ్ అనేది పెరుగుతుంది. అండ్ దయచేసి ప్రతి ఒక్కరూ మీకు చేతనైనంతగా మన జగనన్న కోసం, నేను మళ్ళీ ఒకటే చెప్తున్నానండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చీఫ్ గెస్ట్లు. ఇక్కడ ఎవరు చీఫ్ గెస్ట్ ఉండదు, మనమంతా జగనన్న అభిమానులము, మనం కార్యకర్తలము. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ లైక్ సిట్టింగ్ హియర్ అండ్ టాకింగ్ టు యూ ఆల్. అండ్ మీకు ఒకవేళ ఏదైనా చెప్పాలనుకున్నా మీరు తప్పకుండా క్వశ్చన్స్ అడగచ్చు. అండ్ ఇంకా ఏదన్నా మీకు నేను చెప్పాలనుకున్నా మీరు ప్రాంప్టింగ్ ఇవ్వచ్చు, నేను వెనకాల నుంచి నేను అందుకుంటాను. నేను ఎప్పుడు కూడా లైక్ వీడియోస్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఇట్లా మీటింగ్స్ కానీ, నేను అంటే ఏది ఒక ప్లాన్ చేసుకొని రాను. ఎందుకంటే అలా చేసుకుంటే మనం కూడా నారా లోకేష్ లాగా మాట్లాడతామేమో నాకు భయం, అని. అది అంటే అఫ్కోర్స్ ఏమీ తెలియని వాడికి శిక్షణ కావాలి. జగనన్న పైన, రాజశేఖర రెడ్డి గారి పైన గుండెల నిండా ప్రేమ ఉన్న వాళ్ళకి శిక్షణ అవసరం లేదు. వైఎస్ఆర్ అన్న 3 పేర్లు చాలు. మనము ఏం చెప్పాలనుకున్నాం, ప్రజలకు ఏం చేయాలనుకున్నాం, ఎంత మంచి చేయాలనుకుంటాం అన్నది అది మనకు లోపల నుంచి వస్తుంది. అండ్ చాలా మటుకు నేను అనుకోవడము, నా ఛానల్లో వ్యూస్ వస్తున్నాయన్న కానీ మనం చెప్పేది ఎవరైనా ఇష్టపడుతున్నారంటే దట్స్ బికాజ్ వాట్ వి స్పీక్ ఫ్రమ్ అవర్ హార్ట్. అండ్ ఒక రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిని అని చెప్పుకోవడం కంటే రాజకీయంగా నాకు గర్వకారణం వేరే ఏది లేదు. రాజన్నకు అభిమానులము, జగనన్నకి తమ్ముళ్ళము. అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్, వీఆర్ ఆల్ ప్రివిలేజ్ టు బీ ఫాలోయింగ్ 2 great లీడర్స్. పులి కడుపున పులే పుడుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 2029లో అధికారంలోకి వచ్చిన తరువాత నేనైతే ఒకటి మాత్రం చెప్పగలనండి, అది కార్యకర్తల ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా జగనన్న నాతో డైరెక్ట్ చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి కార్యకర్తకి మంచి జరుగుతుంది. అండ్ ప్రతి కార్యకర్త వాళ్ళు చేసిన కష్టాన్ని గుర్తిస్తారు. ఒక ఇండియాలో ఉన్న కార్యకర్త కాదు, ఎన్ఆర్ఐస్ ఎవరైనా కానీ ఖచ్చితంగా మనం ఏం చేశామన్నది నా ఒక్కటే డ్యూటీ అండి. లైక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరెవరు కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది చెప్పడమే నా డ్యూటీ. అండ్ అన్న కూడా హీఈస్ వెరీ వెరీ కీన్. అండ్ ఎవరో అడిగారు, అబ్బా అన్న యుఎస్ ఎప్పుడు వస్తారంటే అది చెప్పలేము. బట్ తప్పకుండా మీరందరూ కావాలనుకుంటే అన్నని ఇక్కడికి కూడా రప్పించే ప్రయత్నం మనం చేద్దాం, మనం అడుగుదాము. అన్నకి
మనల్ని కలవాలన్నా మాట్లాడాలన్నా చాలా ఇష్టము అండ్ ఓపిక్గా అన్నీ కూడా వింటారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అన్న ఈజ్ వెరీ వెరీ బిజీ అండ్ ఇంకా తెలుసు, మీ అందరికి కూడా తెలుసు, నెక్స్ట్ లాస్ట్ 2 years పాదయాత్ర కూడా ఉండబోతుంది. అండ్ ఒకవేళ కలవాలనుకుంటే దట్స్ అ బెస్ట్ ఆపర్చునిటీ యాజ్ వెల్. ప్రతి నియోజకవర్గంలో కూడా పాదయాత్ర ఉండబోతుందండి. దట్స్ హౌ మన జగనన్న టీమ్ ఈజ్ ప్లానింగ్ దట్. 175 నియోజకవర్గాల్లో కూడా జగనన్న పాదయాత్ర చేయబోతున్నారు. అండ్ లాస్ట్ 2 years అన్న అదే చేయబోతున్నారు. ఒక్కసారి అన్న పాదయాత్ర మొదలు పెడితే ఇంకా ఆ తర్వాత సినిమా వేరేలాగా ఉంటుంది. అండ్ ఎక్కువ భయపెట్టడం కూడా మనకి ఇష్టం లేదు. బట్ ఎల్లో మీడియాకి, ఎల్లో టీంకి ఒకటే చెప్తున్నాము, మీరు ఏం చేస్తారో ఈ 2 ఏళ్లలో చేయండి, తరువాత మీకు చేయడానికి ఇంకా ఏమీ ఉండదు. అండ్ ప్రజల ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం రాబోతుంది 2029లో. ఖచ్చితంగా నేను ఫీనిక్స్ వేదికగా చెప్తున్నాను, మనం 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము. వచ్చి మనం ఏం చేయగలం, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా చేయగలరు అనేది మరొకసారి చూపించబోతున్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఇక్కడికి వచ్చి మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. తప్పకుండా ధీరజ్ 2029 తర్వాత మళ్ళీ నేను వస్తాను. వచ్చి తప్పకుండా ఇక్కడే మీటింగ్ పెడదాం, ఇక్కడే మాట్లాడదాం. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడదాము. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. మీకు ఏదైనా అడగాలన్నా యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండ్ వీఆర్ ఓపెన్ అండ్ వీఆర్ హ్యాపీ టు డిస్కస్ థింగ్స్ విత్ యూ. థ్యాంక్ యూ.